హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 17th ఏప్రిల్ 2026. రెగ్యులర్గా మార్కెట్లో కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీయాలనుకున్నప్పుడు మనం ప్రధానంగా ఎంచుకున్న సెక్టార్ ఏంటి, దాని యొక్క ఏ విధంగా ట్రేడ్ చేయాలన్నది ముందుగా తెలుసుకోవాలి. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంట్రాడే ట్రేడింగ్లో ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏమీ తెలుసుకోకుండా ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం. ఒకేలా వాళ్ళకి ఏదైనా 1 or 2 days ఏదైనా వేగ్గా డబ్బులు వచ్చినా సరే ఆప్షన్స్లోనూ ఆ 5,000, 10,000 లేకపోతే 20,000 సడన్గా రావటం వల్ల ఆప్షన్స్లోనే డబ్బులు ఉన్నాయి, ఇక్కడే ట్రేడ్ చేయాలనుకుంటుంటారు. కానీ ఎక్కువగా ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది, చాలా డబ్బులు లూజ్ అవుతూ ఉంటారు. చాలామంది రెగ్యులర్గా ఫోన్ చేసి ఆప్షన్స్లోనూ బాగా నేర్చుకోవాలనుకుంటున్నాం సార్, ఆప్షన్స్ ట్రేడ్ చేయాలనుకుంటున్నాం సార్. ఏదైనా సరే మనం ఒక సిస్టమేటిక్ లెర్నింగ్ చేయగలిగితే ఈ మార్కెట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఓన్లీ ఆప్షన్స్లోనే కాదు, మీ యొక్క జర్నీ క్యాష్ మార్కెట్ దగ్గర నుంచి స్టార్ట్ అయినట్టయితే ఈజీగా మనకి డైలీ ఒక 5,000 to 10,000 రూపీస్ ఎర్న్ చేయడం అన్నది ఒక కన్సిస్టెన్స్గా ఒక నెల 2 నెలల్లో చేయగలిగితే అప్పుడు ఈ మార్కెట్ యొక్క డెన్సిటీని, ఈ మార్కెట్ యొక్క స్పీడ్ని ఏ విధంగా క్యాచ్ చేయాలన్నది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి మీరు ఎలా చేయాలన్న దాంట్లో నా గైడెన్స్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. రెగ్యులర్గా డైలీ ఒక 2 స్టాక్స్ని నేను రెగ్యులర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ స్టాక్స్లో ఎలా ట్రేడ్ చేయాలి అన్నదంతా కూడా ఈజీగానే క్యాష్ మార్కెట్లో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఒక 1 lakh ఉండొచ్చు, లేకపోతే 2 lakhs ఉండొచ్చు, ఎంత పెట్టుకున్నప్పుడు కూడా ఆ స్టాక్స్లో క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేస్తే మనం ఏదైతే మార్కెట్లో మనం ఇచ్చిన తర్వాత మనకి మార్కెట్లో బై కానీ సెల్ కానీ ఏది ఇస్తే అది ఆ డైరెక్షన్ ఎలా ఫాలో అవ్వాలన్నది మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఈ రోజున ఒక 2 స్టాక్స్ని మనం రికమెండ్ చేయడం జరిగింది. ఆ 2 స్టాక్స్లో ఒకటి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్. అది మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనం ఎగ్జాక్ట్గా మన బై కాల్ ఇచ్చిన అక్కడి నుంచి ఏ విధంగా మార్కెట్లో పెరిగింది, ఆ పెరగడానికి కావాల్సినటువంటి దాంట్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేసి ఇస్తాం. కాబట్టి మీరు ధైర్యంగా ఆ స్టాక్లో మీరు క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. దాంట్లోనూ నేను ఏదైతే ఇక్కడ మీకు చార్ట్ చూపిస్తున్నానో ఎక్కడి నుంచి ఎలా వరకు టేక్ ఆఫ్ అయిందో కూడా ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఏషియన్ పెయింట్స్ కూడా మార్కెట్లో ఏదైతే స్టాక్లో స్ట్రెంగ్త్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మనం అక్కడ కాల్ జనరేట్ చేయడం జరిగింది. ఈ 2 ట్రేడ్ చేయడం వల్ల అద్భుతమైన ప్రాఫిట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఆ ప్రాఫిట్స్ని ఏ విధంగా తీసుకోవచ్చు, లేకపోతే ఎలా చేసామన్నది అంతా కూడా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇన్ డీటెయిల్గా చూడొచ్చు. కాల్స్ ఏ టైంలో ఇచ్చామో ఏంటన్నది కూడా టెలిగ్రామ్ ఛానల్లో మీకు డీటెయిల్గా క్లియర్గా ఉన్నది. ఎందుకు క్యాష్ మార్కెట్లో చేయమంటున్నాం అంటే మీరు మార్కెట్లో రెగ్యులారిటీ కోసం, కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీయడం కోసం ఒక అలవాటు అవుతే అక్కడి నుంచి మీరు దాని నుంచి మళ్ళీ ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ ట్రేడ్ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరుకుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఒక 1 or 2 months మీరు కానీ ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే నెక్స్ట్ లెవెల్లో మీరు అనుకున్నటువంటి ఆప్షన్స్ ట్రేడ్ చేయడం అన్నది ఇట్స్ ఏ మాస్టర్స్ డిగ్రీ. మీరు తెలుసో తెలియకుండా డైరెక్ట్గా మీరు అందులోకి రావడం వల్ల మీ యొక్క డైరెక్షన్ ఫెయిల్ అవ్వటం, అక్కడి నుంచి మీరు లాస్ అవ్వడం, ఈ మార్కెట్ మీద కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే మీరు రెగ్యులర్గా ఈ మార్కెట్ నుంచి ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే స్మాల్ స్టెప్స్ తోటి డైలీ ఒక 5,000 నుంచి 10,000 రూపీస్ తీసే విధంగా అది కూడా కన్సిస్టెంట్గా తీయగలిగితే అప్పుడు మీకు దీని మీద మంచి కాన్ఫిడెన్స్ వచ్చి మీరు కూడా హైయర్ అమౌంట్స్ని ప్రాఫిట్గా తీయడానికి అవకాశం అయితే ఉంటుంది. నేను ఏదైతే ఇక్కడ మీకు ఒక నిఫ్టీ చాచా అన్నది నేను టెలిగ్రామ్ ఛానల్లో ఎక్కడైతే లింక్ కట్టిస్తున్నానో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి మీరు దాంట్లో జర్నీ చేసినట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో దీని గురించి అండర్స్టాండింగ్ చేసుకోవడానికి, మార్కెట్ గురించి తెలుసుకుని మంచి ప్రాఫిట్ చేయడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా కావాలనుకుంటే ఈ ప్రొసీజర్గా ఫాలో అయినట్టయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి డీటెయిల్స్ కావాల్సిన సరే మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఇక్కడ నేను ఇస్తున్నటువంటి నా ఫోన్ నెంబర్ కానీ చేస్తే మీ యొక్క కెపాసిటీని బట్టి మీరు ఏ విధంగా ట్రేడ్ చేస్తే బాగుంటుందో దానికి సంబంధించిన డీటెయిల్గా డిస్కస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. యాక్చువల్గా ఏదైతే రెగ్యులర్ ట్రేడింగ్తో పాటు మీరు కూడా మంచి స్టాక్స్లో, ఎందుకంటే మార్కెట్ బాటమ్ అవుట్ అయ్యి ఉన్నది కాబట్టి ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో మీరు ఒక రెగ్యులర్గా లంసంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నా ఏ స్టాక్స్లో పెట్టాలి, ఏ స్టాక్స్లోకి ఎంత ఎలాకెట్ చేయాలి, మీ యొక్క ఫండ్ డీటెయిల్స్ అన్నీ చెప్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నది ఏంటంటే మార్కెట్లో బాగా కరెక్షన్ జరిగి టేక్ ఆఫ్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి మార్కెట్లో మంచి టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ దగ్గర ఏదైనా లంసమ్ అమౌంట్ ఉండి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అడ్వైజ్ కోసం మీరు కాల్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.